స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. 10 ఏళ్ల కాలంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 38 మందిని పార్టీలో చేర్చుకుని ఇప్పుడు సిగ్గు లేకుండా కేటీఆర్ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, 3 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో తన ముందు ఎరిగిన వాళ్లంతా కూడా కనుమరుగయ్యారంటూ కూడా కడియం అన్నారు. ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకోవచ్చు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావని వాళ్ళు ఆలోచించుకోవాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాటాకు చప్పులకు బెదిరేది లేదు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాలు 2 డ్రగ్స్ కేసుల్లో నిందితుడైన సినీ నటుడు అభిషేక్ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో